జై శ్రీరామ్. అనకాపల్లి జిల్లాలో పబ్లిక్ గణతంత్ర దినోత్సవాలు, శకటాలు, వివిధ ప్రభుత్వ పథకాలు, నమూనా రూపంలో చాలా కళ్ళకు కట్టినట్లుగా తీర్చిదిద్దారండి. అయితే ఢిల్లీలో గణతంత్ర వేడుకలు పొరపాట్లకు తావు లేకుండా ఓ క్రమ పద్ధతిలో సాగుతాయి. వీటి సన్నద్ధత ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? జూలై నెలలోనే. అంటే దాదాపు కొన్ని నెలల ముందే పాల్గొనే వారికి సమాచారం అధికారికంగా వెళ్తుంది. ఇక పరేడ్ జరిగే రోజున పాల్గొనేవారంతా తెల్లవారుజామున 3 గంటల కల్లా వేదిక దగ్గరికి చేరుకుంటారు. ఒక్కొక్కరు ఈ వేదిక కోసం కనీసం 600 గంటలు సాధన చేస్తారు. వాళ్ళందరూ అన్ని గంటల సాధన చేసిన కొన్ని నెలల తరబడి గణతంత్ర దినోత్సవంలో మనకు కళ్ళ కట్టినట్లుగా తయారు చేస్తారనమాట. అన్ని నెలల అన్ని గంటల శ్రమ ఫలితం. భారత రాజ్యాంగాన్ని ఓటేస్తున్నప్పుడల్లా తలుచుకోవాలి. సభకో సమావేశానికో బయలుదేరుతున్న ప్రతిసారి గుర్తు చేసుకోవాలి. అన్యాయాన్ని ప్రశ్నించడానికి కోర్టు మెట్లెక్కుతున్నప్పుడల్లా స్మరించుకోవాలి. ఆ స్వేచ్ఛ, సమానత్వం, సాధికారత రాజ్యాంగం ప్రసాదించినవి. భారత పౌర దృష్టిలో రంగుల జెండా ఎంతో మహోన్నతమైన రాజ్యాంగము కూడా అంతే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 7.5 శతాబ్దాలుగా పౌరుల హక్కులకు పెద్దదిగా నిలిచిన భారత రాజ్యాంగానికి అందరం సెల్యూట్ చేద్దాం. సాయంత్రం దాకా ఇంకేం నెంబర్ ఏంటి? ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగాల స్ఫూర్తితో ప్రాణం పోసుకున్న భారత రాజ్యాంగం హక్కుల నుంచి ఆత్మాభిమానం వరకు సగటు పౌరులకు చాలానే ప్రసాదించింది. హక్కులు ఇచ్చింది, సమానత్వాన్ని ఇచ్చింది, కష్టార్జితానికి భరోసా ఇచ్చింది, సంక్షేమ ఫలాలు ఇచ్చింది, బాధ్యతలు ఇచ్చింది. పోలీస్